హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా కూడా గంటలు సరే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాం ఈరోజు మన ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బాలు ఫోన్లో వీడియో చూసి శివ చేసిన దొంగతనం గురించి తెలుసుకున్న మీనా షాక్లో. మీనా ఎందుకు అసలు సీరియల్ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, నిజంగానే తన తమ్ముడు శివ చేసిన దొంగతనం గురించి బాలు ఫోన్లో మీనా చూసి నిజంగా తెలుసుకోబోతుందా? నిజం తెలుసుకున్న మీనా ఏం నిర్ణయం తీసుకోబోతుంది? మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్ ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇక అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మీనా వాళ్ళ నాన్నగారి సంవత్సరానికి ఇంటికి వచ్చిన బాలుని అయితే అవమానించడం, అందరూ కూడా బాధ పెట్టే విధంగా ప్రవర్తించడంతో బాలుకి చాలా కోపం అనిపించి అక్కడి నుంచి ఇంటికి వచ్చేయడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన బాలుని అయితే తండ్రి సత్యమైతే నిలదీస్తాడు. ఏరా అప్పుడే వచ్చేసావేంటి, ఏమైంది, అక్కడ భోజనం చేయలేదా అని చెప్పేసి అంటూ సత్యం అడగడంతో బాలుకి చాలా కోపం అనిపిస్తుంది. ఇక అప్పటికే నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ ప్రభావతమ్మ లాంటి వారు అందరూ కూడా ఓకేసి మరి నన్ను తల ఓ మాట అన్నారు. నేను ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసానని చెప్పేసి అంటూ బాలు అయితే సమాధానం ఇస్తాడు. కానీ ఇంటికి పిలిచి అవమానిస్తే నేను ఎందుకు పడాలి అని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు. తండ్రి పోయాడు, తల్లి కష్టపడుతుంది, పిల్లల్ని పోషించుకుంటుంది, అలాంటి కుటుంబానికి నీ వల్ల నష్టం జరిగితే ఎందుకు కోరుకుంటారు అని చెప్పేసి అంటూ సత్యం మీద చాలా సీరియస్ అవుతాడు బాలు మీద. అదేం అడవి కాదని, అక్కడ మనుషులు ఉంటారని, జంతువులా ప్రవర్తిస్తే జంతువును చూసినట్లు చూస్తారని చెప్పేసి అంటాడు. బాలు ఇలా అనేసరికి మీనాకి చాలా బాధ వేస్తుంది. మాకెవరూ లేరు, అందుకనే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఆత్మీయులు, మా బంధువులు. నాన్న ఫోటోకి శివ అసలు దండం కూడా పెట్టలేకపోయాడు, దీపం కూడా హారతిచ్చి వెలిగించలేకపోయాడు. అందుకని ఆ బాధలో వాళ్ళు అలా మాట్లాడారు. బాధలో వాళ్ళు ఏదో అన్నారని మొత్తం ఈయన పాడు చేశారని కంటదాడు పెట్టుకుంటున్న మీ నాన్న ఆత్మకు శాంతి కలగకుండా చేశారని, ఎవరు భోజనం చేయలేదని, ఎవరికి కూడా మనసులా లేదని, మమ్మల్ని అసలు ఎంతకాలం అని ఇలా వెంటాడుతూ ఉంటారని చెప్పేసి అంటూ మీనా చాలా బాధపడుతుంది. మేమేం అన్యాయం చేశాం, మా కుటుంబం మీదే ఎందుకంత కక్ష చూపిస్తున్నారని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తుంది మీనా. మీనాను ఓదార్చిన సత్యం అయితే నీకు ఇష్టం లేకపోతే చనిపోయిన వ్యక్తికి దండం పెట్టి ఓ ముద్ద తినేసి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అంటూ బాలుతో అయితే చెప్తాడు. నీ ఇంటి కోడల్ని కంటతడి పెట్టిస్తావా, అసలు మనిషివేనా నువ్వు, అసలు ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదని కొడుకు మీద కోప్పడి వెళ్ళిపోతాడు సత్యం. జరిగిన గొడవతో వంటగదిలోకి వెళ్లి మీనా చాలా బాధపడుతూ ఉంది. బాలుకి మీనా వల్ల పుట్టింటి మీద చాలా కోపం అయితే వచ్చిందని ప్రభావతికి అయితే రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అనుకుంటారు. అదే అర్థం కావడం లేదని చెప్పేసి రోహిణి కూడా ప్రభావతికి సమాధానం ఇస్తుంది. అసలు మీనా వాళ్ళ పుట్టింటి మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు, అలాంటిది ఏదో బలమైన కారణం ఉంది. ఈ రోజు ఆ కుటుంబం మీదే, మీనా మీద బాలుగాడి ఎందుకంత సీరియస్ అవుతున్నాడని చెప్పేసి ప్రభావతి అయితే ఆలోచిస్తుంది. మరోవైపు కిచెన్ లోకి వచ్చి ఏడుస్తున్న మీనాపై బాలు అయితే చాలా మండిపడతాడు. అక్కడ జరిగిందంతా కూడా మా నాన్నకు నువ్వు చెప్పాలని చెప్పేసి అంటూ నిలదీస్తాడు మీనాని. కోసం ఎంతో చేసినా మా నాన్న ఆత్మకు శాంతి లేదు, మాకు తృప్తి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళ ముందు పరువు కూడా పోయింది. మా బాధను మామయ్య గారికి కదా చెప్పుకోగలమని చెప్పేసి అంటుంది మీనా. మా నాన్న ముందు నన్ను చెడుదాన్ని చేయాలని నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి అంటూ బాలు చాలా సీరియస్ అవుతాడు. ఏంటంటారు, నా తమ్ముడు చేయి విరగొట్టినట్టు నా చేయి కూడా విరగొడతారా ఏంటి? నిజానికి మీరు అసలు ఎవరిని కూడా వదలలేరు కదా, ఇక నా పని కూడా కానిచ్చేయండి. ఇక ఆవేశం వస్తే అవతల ఎవరున్నదనేది అసలు చూసుకోకుండా ఫైర్ అవుతారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు? ప్రపంచంలో మీరొక్కరు నిజాయితీ పరులు అయినట్లు మిగతా వాళ్ళందరూ కూడా అసలు మనుషులు కానట్లుగా బాగానే ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అంటూ మీనా అయితే బాల మీద చాలా మండిపడిపోతూ ఉంటుంది. వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. కష్టాలు నీకు నీ కుటుంబానికైనా ఏంటి, మాకు కూడా ఉంటాయి, నేను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అంటూ బాలుకి అయితే ప్రశ్నిస్తాడు. నిజానికి మీకేం కష్టాలు ఉన్నాయి, మా నాన్న సంవత్సరకం కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు, మీరు కష్టాల గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ మీనా అయితే ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు మీరంతా గొప్పోళ్ళు, నేను మాత్రమే చెడ్డవాడినా అని చెప్పేసి అంటూ బాలు అయితే చాలా సీరియస్ అవుతాడు. దాంతో మీనకు చాలా కోపం అనిపించి కిచెన్ లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా పడేసి కొట్టేస్తూ ఉంటుంది. ఇలా బాలు మీన ఇద్దరు కూడా గొడవాడుకోవడం ఇదంతా చూస్తున్న ప్రభావతికి అయితే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మీనా ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళిపోవడం గ్యారంటీ అని చెప్పేసి అనుకుంటుంది. ఇదే అవకాశంగా తీసుకుని ముందు ఆ పూల కొట్టు కూడా తీయించేసి శాశ్వతంగా మీనాని ఇంటి నుంచి పంపించేయాలని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటుంది. ఈ లోపల తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేయడంతో ఇక ఫోన్ అయితే చూసుకుంటాడు. ఫోన్ చూసుకున్న బాలుకి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ప్రతిసారి కూడా మొబైల్ చూసినప్పుడల్లా ఏదో తెలియని కోపం వచ్చేస్తూ ఉంటుంది బాలుకి. ఇక అలా గదిలోకి వెళ్ళిన బాలు అయితే తన ఫోన్ బెడ్ మీద విసిరేసి స్నానం చేయడానికి అయితే వెళ్తాడు. ఇది గమనించిన మీనా అయితే అసలు ఎందుకు ప్రతిసారి ఫోన్ చూసుకుని ఎందుకంత సీరియస్ అవుతున్నారు, అసలు ఫోన్ లో ఏముంది ఒకసారి చూస్తే పోలా, అండ్ తప్పుడు చేయి విరగొట్టడం
ఉండటానికి, ఇలా కోపంగా ఉండటానికి, అందరితో కూడా సరైన సమాధానం చెప్పకపోవడానికి, వీటన్నిటికీ అలానే మొబైల్‌లో ఉన్నదానికి ఏమైనా లింక్ ఉందా అని చెప్పేసంటూ ఆలోచించిన మీనైతే మొత్తానికి బాలు ఫోన్‌ని చూడాలని చెప్పేసంటూ బాలు ఫోన్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల స్నానం చేసి బయటకొస్తున్న బాలు అయితే మీన చేతిలో ఉన్న ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే మీన దగ్గరికి వచ్చి మొబైల్ అయితే లాగేసుకుంటాడు. దీంతో మీన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి నేను మళ్ళీ సెల్ ఫోనే కదా తీసుకుంది, దాంట్లో ఏముందా అని చూస్తున్నాను, మీరంత సీరియస్‌గా వచ్చేసి ఫోన్ లాక్కోవాలా ఏంటి, నాకు తెలియని సీక్రెట్ ఏముందా అని చెప్పేసాడు మీన అడగడంతో బాలు అయితే చాలా కోపం అనిపిస్తుంది. అన్ని విషయాలు నీకు చెప్పాలా ఏంటి, ఈ విషయంలో నువ్వు ఎంత జోక్యం చేసుకోకుండా ఉంటే, అంత దూరంగా ఉంటే అంత నీకే మంచిది అని చెప్పేసాడు. బాలు చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ రోజులాగే బయటకు వెళ్ళిపోయిన బాలు అయితే ఆటో డ్రైవర్ గా ట్రిప్పులన్నీ కూడా వేసుకుని సాయంత్రం సమయానికి ఇంటికైతే చాలా అలసిపోయి నిరాశగా వస్తాడు. వచ్చిన బాలు అయితే మీన అయితే ఫుడ్ పెడుతుంది, కానీ బాలు మాత్రం తినడు. మీన అయితే చాలా కోపంతోనే ఉంటాడు. బయట తినేసి వస్తాడు. నాకేమీ అవసరం లేదు, నేను బయట తినేసాను అని చెప్పేసాడు. ఇక బాలు గదిలోకి వెళ్ళి తన పక్కన ఉన్న ఫోన్ తీసుకుని పక్కన పెట్టేసి ఇక నిద్రపోతూ ఉంటాడు బాలు అయితే. ఇక మీన అయితే కూర్చొని చాలా బాధపడుతుంది. రోజు రోజుకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏమై ఉంటుంది అసలు, నా తమ్ముడు చెయ్యి ఎందుకు విరగొట్టారు, ప్రవర్తనలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది, మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి, నా నుంచి ఏం దాస్తున్నారు, అసలు అదేంటో నేను తెలుసుకోవాలి ఏంటో. బాలు ఇది నిద్రపోతున్న సమయంలో బాలుకు తెలియకుండా సైలెంట్ గా వచ్చి ఇక మీనా అయితే బాలు ఫోన్ అయితే తీసుకుంటుంది. బాలు ఫోన్ ఓపెన్ చేసి గ్యాలరీ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో వీడియోస్ లోకి వెళ్ళి వీడియోస్ అయితే ఓపెన్ చేస్తుంది. వీడియోస్ ఓపెన్ చేయడంతో మొదటిగా సిరికి సంబంధించిన వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఇక వీడియోని క్లిక్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంది. సడన్ గా గుణ బైక్ ఎక్కి వెనకాల నుంచి వచ్చిన శివ అయితే ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ ని కొట్టేయడం, కొంత దూరం వెళ్ళిన తర్వాత హెల్మెట్ తీసేసి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డబ్బులు తీసుకుని సంబరపడిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన నేను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు అత్తయ్య గారి దగ్గర ₹1,00,000 ఎవరో కొట్టేశారని చెప్పేసాడు. అత్తయ్య చాలా బాధపడ్డారు కదా. అంటే ఆ రోజు నిజంగా నా తమ్ముడేనా ఈ దొంగతనం చేసింది, డబ్బులు ఇలా కొట్టేసినందుకేనా నా తమ్ముడు చేయి విరగొట్టింది, ఈయన ఏ తప్పు చేయకుండా ఎవరిని కూడా ఒక మాట అనరు, అలాంటిది శివ చేయి విరగొట్టాడు అంటే దాని వెనకాల ఎంత బలమైన కారణం ఉందా, ఈ నిజం కనుక బయటపడితే అత్తయ్య నన్ను అసలు ఊరుకోదు, ఏదో రకంగా నన్ను బాధ పెట్టి ఇంటి నుంచి బయటకు పంపించేసేయాలి, నా కుటుంబాన్ని బాధ పెట్టాలని అవకాశంగా చూసుకుంటుంది. అందుకే నేను అత్తయ్య గారికి ఛాన్స్ ఇవ్వకూడదని ఎవరు ఎన్ని మాటలన్నా సరే అందరి చేత మాటలు పడి నిందలు అనుభవిస్తున్నారు తప్ప నిజాన్ని బయట పెట్టలేదు. నా తమ్ముడిని నన్ను రక్షించాలని ఇంత బాధపడుతున్నారా, అసలు శివ నిజంగా అసలు ఎంత పని చేస్తాడని అసలు అనుకోలేదు, వీడు అసలు నా తమ్ముడేనని చెప్పేసాడు. మీనైతే శివ మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. వెంటనే ఆ వీడియో అక్కడ పెట్టేసేసి ఫోన్ ఆడ పెట్టేసి మీనా అయితే మరుసటి రోజు ఉదయాన్నే పార్వతి ఇంటికి అయితే వస్తుంది. ఇక మీనా రావడంతోనే పార్వతి అయితే ఏంటమ్మా ఇలా పొద్దు పొద్దున ఇంటికి వచ్చావండి, మళ్ళీ అక్కడ ఏమైనా జరిగిందా ఏంటి, ఇంటి నుంచి వెళ్ళిపోమని అల్లుడు గారు నేను ఇంటి నుంచి బయటికి గెంటేశారని చెప్పేసి అంటూ పార్వతి అడుగుతూ ఉంటుంది మీనాని. ఇందులో శివ కూడా రావడంతో ఇక మీనా కోపంతో ఒక్కసారిగా శివ చెంప పగలగొడుతుంది. నిజం చెప్పురా, నువ్వు అసలేం తప్పు చేశావు, అసలు ఆయన నిన్ను చెయ్యి ఎందుకు విరగొట్టారు, నిజంగా నాతో చెప్తావా లేదని చెప్పేసి అంటూ మీనా ఒక్కసారిగా నిలదీసేసరికి శివ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతో శివ మీనా నిలదీసేసరికి ఇక జరిగింది మొత్తం కూడా శివ నిజం ఒప్పేసుకోవడంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మరి బాలు ఫోన్లో శివ దొంగతనం చేసిన విషయాన్ని మీనా అయితే తెలుసుకోబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ చూడండి. 3 గంటల అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో తెలుసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.